గాజీపూర్ గ్రామం తలారి సుశీల వీరప్ప అనే మేము గాజీపూర్ గ్రామం మండలం పెద్దేముల్ వికారాబాద్ జిల్లా గ్రామస్తులం. మరి సుశీల వీరప్ప అనే అభ్యర్థి ఉంగరం గుర్తుపైన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాము. మరి అక్కడ గాజీపూర్ గ్రామంలో మరి జనరల్ స్థానంలో ఒక బీసీ మహిళగా మేము పోటీ చేయడం జరిగింది. అదే మనసులో పెట్టుకొని అధికార పార్టీ మరి అదేవిధంగా ఎలక్షన్ మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున మా గ్రామంలో మాకు ఓట్లేసి గెలిపించినారు. కాబట్టి మేము గెలవద్దని చెప్పి మరి రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కానీ వారు కానీ ఆర్ఓ సార్తో కుమ్ముక్కై ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ గెలవకూడదు మరి అని ఉద్దేశపూర్వకంగా అది కట్టుకొని మరి మధ్యాహ్నం వరకు 1 గంట వరకు ఎలక్షన్ జరిగిన వెంటనే మేము లంచ్ టైంలో మా ఏజెంట్స్ మేము ఇంటికి తినడానికి వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ సార్ మరి ప్రభుత్వానికి ఒప్పందమై మరి అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ డబ్బాలను 2 డబ్బాలు రిగ్గింగ్ చేసి మా సంబంధించినటువంటి ఓట్లను తీసి వాళ్ళకు రూలింగ్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళకు ఓట్లు వేయించి మరి రిగ్గింగ్ చేసినారు. కాబట్టి మాకు రిగ్గింగ్ మన కౌంటింగ్లో చూసినట్లయితే మా సంబంధించినటువంటి 10 వార్డులలో 7 మంది వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున మరి 326 మెజారిటీతో గెలిచినారు. మరి వాళ్ళకు సంబంధించిన 3 వార్డు మెంబర్లు ఖాళీ 49 మెజారిటీతో ఉన్నారు. కాబట్టి మరి మేము అక్కడ కౌంటింగ్లో చేసినప్పుడు 2 డబ్బాలు సీల్ లేదు. మరి ఇది ఎందుకు సార్ ఇది సీల్ లేకుండా ఉన్నది అని అంటే మరి అధికార పార్టీకి కుమ్మకాయ ఉన్నారు కాబట్టి మీరు ఓట్లయితే ఎంచుకోండి అని చెప్పి మాకు మభ్యపెట్టి మరి ఓట్లన్నీ వేయించినాక మరి ఖచ్చితంగా ఇది రిగ్గింగ్ అయిందని చెప్పి మేము ప్రశ్నించినాం. అది రిగ్గింగ్ కాదు మీరు ఖచ్చితంగా అని చెప్పి మాకు తప్పకుండా దీన్ని వెంటనే రీకౌంట్ చేయాలని మరి మేము వేడుకున్నాం. ఆ రీకౌంట్ చేయకుండా మరి మమ్మల్ని అడ్డుకొని రీకౌంట్ చేయమని అడగగా మాకు పై అధికారులు చేయొద్దని చెప్పిండ్రు అని చెప్పి మాకు రీకౌంట్ చేయకుండా మరి అడ్డుకున్నారు. కాబట్టి మాకు తప్పకుండా మా అభ్యర్థిని మాకు ఓడిపోయినట్టు చెప్పి వాళ్ళకు 53 ఓట్లతో గెలిచినారని చెప్పి మాకు అన్యాయం చేసినారు. కాబట్టి తప్పకుండా మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలని ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో మరి పిటిషన్ వేయడం జరిగింది. అక్కడ ఎలక్షన్ కమిషన్కు కూడా వెళ్ళడం జరిగింది. మాకు తప్పకుండా న్యాయం చేయాలని మేము ఈరోజు కోరుకుంటున్నాం. మేము లంచ్ అవర్లో మేమంతా కూడా మరి ఇంటికి వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ డబ్బాల్లో పట్టిన ఆర్ఓ గారు ఉన్నారు. మరి సార్ ఇది రిగ్గింగ్ జరిగింది అని చెప్పంగానే మేము రీకౌంట్ చేయాలని అంటే ఎందుకు చేయలేదు, రీకౌంట్ చేయమంటే చేయలేదు, మాకు పై అధికారుల ఒత్తిడి ఉన్నదని చెప్పిండు. కాబట్టి మాకు తప్పకుండా అనుమానాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సొంత బ్యాగులు కూడా అక్కడనే ఉన్నాయి. మరి మేమేమి ఎట్లా అనుమానం వచ్చిందంటే సార్ మా ఊరికి పోలింగ్ చిట్టీలు ఎన్ని వచ్చినాయి బ్యాలెట్ పేపర్లు మరి ఎన్ని అయిపోయినాయి ఎన్ని మిగిలినాయి అని అడగగా మాకు ఎట్టి పరిస్థితుల్లో అది కూడా రిపోర్ట్ చెప్పలేదు. కాబట్టి ఆ బ్యాలెట్ పేపర్లు అది లెక్కనే చెప్పలేదు. కాబట్టి తప్పకుండా మాకు అనుమానాలు ఉన్నాయి. అది విధంగా రిగ్గింగ్ చేసి మరి ఆర్ఓ సారే దీనికి కారణం రిగ్గింగ్ చేసి వాళ్ళని గెలిపించడం జరిగింది, మాకు అన్యాయం చేయడం జరిగింది.